హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ అంజలి. ఈరోజు మీకు నేను ఆంధ్రప్రదేశ్ 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ బుక్లోని ఎక్సర్సైజ్ 3లోని సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఎక్సర్సైజ్ 3లో ఉన్న సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1-2 సమ్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి థర్డ్ సమ్ మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతానమ్మా. ఎక్సర్సైజ్ 3లోని 1-2 సమ్స్ ఫస్ట్ మనం చూద్దాం. ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ రో మనం ప్లే చేస్తానమ్మా. ఓన్లీ 2 సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అనేవి మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చూపించాను కాబట్టి ఫేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓకే, మూవ్ ఆన్ టు క్వశ్చన్. ఇక్కడ నెంబర్ లైన్లో చూపించుకున్నారమ్మా. నెంబర్ లైన్లో చూపించుకున్నాడు. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 8 మైనస్ ఆఫ్ ది బ్రాకెట్ని ఎలా చదవాలంటే మళ్ళీ ఆఫ్ అని రీడ్ చేయాలి. -7 ఇది సబ్ట్రాక్షన్ అన్నాడు. నెంబర్ లైన్లో ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఒకటే ప్రొసీజర్ మీరు ఫాలో అవుతారు. ఏంటంటే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మ్యాథ్స్లో మల్టిప్లై అన్నా, ప్రొడక్ట్ అన్నా, టైమ్స్ అన్నా, ఆఫ్ అన్నా, నెక్స్ట్ వన్ మోర్ వర్డ్ బ్రాకెట్, ఎనీ బ్రాకెట్ మీకు కనిపించినా మనం చేయాల్సింది మల్టిప్లైనే. ఓకేమా. సో ఫస్ట్ 8 మైనస్ ఆఫ్ -7 అంటే ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఇది ఇంటూ అని అర్థం. ఈ బ్రాకెట్ అర్థం ఏంటమ్మా? ఇంటూ. అంటే వేటిని మల్టిప్లై చేయాలంటే బ్రాకెట్కి బిఫోర్ ఆఫ్టర్ ఉన్న ఈ సింబల్ని మల్టిప్లై చేస్తాం కానీ ఈ నెంబర్స్ని కాదు. బ్రాకెట్తో అటాచ్ అయ్యి ఉన్న ఏవి ఉన్నాయో వాటిని మనం మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. సో ఈ 2 సింబల్స్ పోయి ప్లస్ అనేది మనకి వచ్చింది మల్టిప్లై చేస్తే. అదే నేను నోట్ చేశాను, 8 + 7. మరి ఈ 8కి సైన్ ఏం లేదు అంటే ఏ సింబల్ లేదు. ఏ సింబల్ ఇవ్వలేదు అంటే కనుక అది కంపల్సరీ ప్లస్సే. ఇఫ్ ఇన్ కేస్ మైనస్ అయితే కంపల్సరీ మీకు బ్రాకెట్ పెట్టి మెన్షన్ చేస్తాడు. ఏ సింబల్ ఇవ్వలేదంటే అది కంపల్సరీ ప్లస్సే. సో 8 + 7. సో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే మనం ఫస్ట్ పెట్టాల్సింది. ఫస్ట్ నెంబర్ ఏంటమ్మా? +8. ఏది పెట్టినా ఫస్ట్ 0 నుంచే వెళ్ళాలి. ఫస్ట్ నెంబర్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్లస్ నెంబర్స్ అన్నీ రైట్ సైడ్కి పెడతాము, మైనస్ నెంబర్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి పెడతాము. సో దిస్ ఈజ్ +8. సో 0 నుంచి 8 వరకు నేను డైరెక్ట్గా వెళ్ళనిచ్చాను. ఇక్కడికి వెళ్ళింది కాబట్టి యారో ఇటు సైడ్ పెట్టాను. దిస్ ఈజ్ +8. 8 ఆఫ్టర్ నెంబర్ ఏంటి? +7. అంటే అది కూడా పాజిటివ్ నెంబర్స్లోనే పెట్టాలి. ఎలా పెట్టాలంటే ఎక్కడ ఆగిపోయిందో ఫస్ట్ నెంబర్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి మూవ్ అవ్వాలి తప్పితే మళ్ళీ 0 నుంచి మూవ్ అవ్వకూడదు. సో ఫస్ట్ నెంబర్ ఎండెడ్ హియర్ టు 7 స్టెప్స్ యూ కెన్ మూవ్. 1 2 3 4 5 6 7. ఓకేనా? 1 2 3 4 5 6 7. సో +7 దిస్ వన్. ఎట్ ద ఎండింగ్ ఎక్కడ అయిపోయింది? 15 దగ్గర అయిపోయింది. అంటే 8 మైనస్ ఆఫ్ -7ని సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ చేంజ్ అయిపోయి ప్లస్ అయిపోయింది. ఆన్సర్ మనకి ఏమొచ్చిందమ్మా? ఆన్సర్ మనకి +15 వచ్చింది. ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ +15. దీన్ని బట్టి మీకు ఏర్థమైందంటే ఆల్రెడీ మీకు క్వశ్చన్లో మామూలు ఎడిషన్లో అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండమ్మా. ఇది కన్ఫ్యూజ్ అవుతారు కానీ నేను చెప్తున్నాను. ఎడిషన్లో అయితే కనుక సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో అది మైనస్ అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, కానీ సబ్ట్రాక్షన్లో రైట్కి మూవ్ అవుతుంది. గమనించండి, క్వశ్చన్లో ఇది మీకు -7 యాక్చువల్ మూవ్ అయింది ఇటు. సో సబ్ట్రాక్షన్లో వచ్చి సెకండ్ నెంబర్లు మైనస్లు ఉంటే అవి రైట్కే మూవ్ అవుతాయి, ప్లస్లు ఉంటే అవి లెఫ్ట్కి మూవ్ అవుతాయి. అది ఓన్లీ ఇన్ సబ్ట్రాక్షన్. మిమ్మల్ని బిట్స్గా కూడా అడుగుతారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. వన్ మోర్ సమ్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. -2 మైనస్ ఆఫ్ -1 అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ నేను చేయాలి ఎందుకంటే మిడిల్లో మనకి మైనస్ ఉంది కాబట్టి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అంటే దిస్ ఈజ్ +1 అండ్ దిస్ ఈజ్ -2 అంతే ఉంది.
ఈ రెండు సింబల్స్ మల్టిప్లై చేయడం వల్ల మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో 1. ఇప్పుడు మనం పెట్టాలి. ఈ నెంబర్స్ని నెంబర్ లైన్లో పెట్టాలంటే ఫస్ట్ నెంబర్ ఏంటి? -2. మైనస్లని యాక్చువల్గా బ్యాక్ సైడ్గా ఫస్ట్ నెంబర్లో నో చేంజింగ్ ఉండదమ్మా. సో 0 నుంచి -2 వరకు పెట్టాను. -2. ఆ తర్వాత ఏంటి? +1 అన్నాడు. ప్లస్ అంటే ఫ్రంట్కి మూవ్ అవ్వాల్సింది, ఫ్రంట్ అంటే రైట్ సైడ్కి కదా మూవ్ అవ్వాల్సింది. సో ఎన్ని స్టెప్స్ మూవ్ అవ్వాలి? 1 స్టెప్. ఎక్కడి నుంచి మూవ్ అవ్వాలంటే ఎక్కడ స్టాప్ అయ్యిందో అక్కడ నుంచి మూవ్ అవ్వాలి. సో -2 దాకా స్టాప్ అయింది, అక్కడి నుంచి 1 స్టెప్ మూవ్ అయ్యాను. సో ఇదేంటి? +1. ఇటు మూవ్ అయ్యాను కాబట్టి ప్లస్ పెట్టాను. సో +1. ఎక్కడికి ఎండ్ అయిపోయింది ఆన్సర్ ఏంటి? -1. వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? -1. అర్థమైంది అనుకుంటానమ్మా. రిమైనింగ్ సమ్ స్టార్టింగ్లో టెక్స్ట్ బుక్ చూపించాను, మీరు ఫేర్ చేసుకొని చేయండి. దీని సెకండ్ బిట్ ఏంటంటే ఇప్పుడు నెంబర్ లైన్ కాదు, ఫైనల్గా మిమ్మల్ని ఆన్సర్ చేయమన్నాడు. సో ఈక్వల్ పెట్టడం మర్చిపోతూ ఇలా చేసేటప్పుడు ఫస్ట్ 17 ఫేర్ చేసుకున్నాను. సో ఇక్కడ బ్రాకెట్ అనేది ఉంది, బ్రాకెట్ని మనం ఇంటూ అంటాము కాబట్టి బ్రాకెట్కి అటు సైడ్ అంటే ఫ్రంట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 2 మైనస్ సింబల్స్ ఉన్నాయి. అంటే ఆ 2 మైనస్ సింబల్స్ని మనము మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ వాట్ నెంబర్ ఇస్తే 14. ఇక్కడ మనకి 17 ముందు ఏం సింబల్ ఇవ్వలేదంటే, సైన్ ఇవ్వలేదంటే అది మనకి ప్లస్ కిందే లెక్క. సో ఎట్ ద ఫైనల్ ఆ 2 ఏమైనాయి? +17 +14. 2 యాడ్ చేస్తేమా 10 10 20 11. 20 + 11 31. ఫస్ట్ నేను 10s యాడ్ చేస్తాను, తర్వాత 1s యాడ్ చేసి ఆ 10sకి కలిపాను. సో 10 10 20, 7 + 4 11, 20 + 11 అంతా 31. అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఇంకోసాం దీనిలోని ఈక్వల్టీలు పెట్టడం మర్చిపోకుండా అన్న. ఇక్కడ ఆల్రెడీ 15 ఇచ్చాడు, అక్కడ ఏ సైన్ లేదు కాబట్టి మనం +15 పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏ బ్రాకెట్స్ లేవు, డైరెక్ట్గా -28 అని చెప్పేశాడు. అంటే +15 -28. 2 సేమ్ సింబల్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మల్టిప్లై కాదు. మల్టిప్లై అన్నప్పుడు సేమ్ సింబల్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఇక్కడ మనం చూపించాల్సింది ఏంటంటే రెండింటిని కలపలేం, ఎందుకంటే డిఫరెంట్ సైన్స్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. కలపడం అంటే ఐదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో అలా మనం కలపలేం కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. అది ఎలా అంటే బిగ్ నెంబర్ ఏదైతే ఉందో దానిలో నుంచి స్మాల్ నెంబర్ని తీసేస్తే నాకు 13 వచ్చింది. 13 ఎలా వేయాలంటే బిగ్ నెంబర్ ముందు ఏ సైన్ అయితే ఉందో అదే మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఫైనల్ ఆన్సర్ -13. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటాను. సో రిమైనింగ్ సమ్స్ పేర్ చేసుకొని చేయనమ్మా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఒక లైక్ సింబల్ కొట్టండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.